మనకున్న బంధాలు అనుబంధాల్లో అత్యంత నిస్వార్థమైన ఆప్తుల్ని మనం గుర్తించడం ఎలా? దాంట్లో నెంబర్ 1 ఏంటంటే, మనతో వాళ్ళకి ఎటువంటి పని లేదు, అయినా అప్పుడప్పుడు టెక్స్ట్ చేస్తూ ఉంటారు, ఎలా ఉన్నారు, హౌ ఆర్ యూ డూయింగ్ అని. అది నెంబర్ 1. రెగ్యులర్గా చేస్తుండొచ్చు, అప్పుడప్పుడు చేస్తుండొచ్చు, కానీ మనం చేయకపోయినా వాళ్ళే మనకి హలో టెక్స్ట్ చేస్తూ ఉంటారు, హౌ థింగ్స్ ఆర్ గోయింగ్ ఆన్ ఇన్ యువర్ లైఫ్ అని. మిగతా పాయింట్లు డిస్కస్ చేసే ముందు డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, లైక్, షేర్ ఫర్ దిస్ ఛానల్. నెంబర్ 2, మనతో వాళ్ళకి ఎటువంటి సహాయం అవసరం లేదు మన నుంచి, అయినప్పటికీ అప్పుడప్పుడు ఆర్ యూ ఫ్రీ నౌ అని చెప్పి ఒక 2 నిమిషాలు హౌ ఇస్ ద డే గోయింగ్ ఫర్ యూ అని ఫోన్ చేసి అడుగుతూ ఉంటారు. మనతో ఎటువంటి పని లేదు, కేవలం మన మీద ప్రేమను వ్యక్తపరచడానికి వాళ్ళు చేస్తుండొచ్చు. ఇక 3వది, వాళ్ళు ఎంత బిజీగా ఉన్నా, ఎటువంటి పనుల మీద ఉన్నా, కొద్దిపాటి సమయాన్ని మనకు ముందుగానే చెప్పి వచ్చి మనల్ని విజిట్ చేసి ఒక 5-10 నిమిషాలు మనతో గడిపి వెళ్తారు చూడండి. వాళ్ళు అత్యంత నిస్వార్థమైన మనకున్న ఆప్తుల్లో ఒకరు. వాళ్ళని మనం గుర్తిరిగి వాళ్ళ నుంచి మరింత ప్రేమకు సంబంధించిన అనుభూతిని రికగ్నైజ్ చేసి దాన్ని ఎలా మనం కాపాడుకోవాలన్నది చాలా చాలా ముఖ్యం. వాళ్ళు చాలా గొప్ప వాళ్ళు, ఫేమస్ పీపుల్ అక్కర్లేదు. ఇట్ కుడ్ బి అన్ ఆర్డినరీ పర్సన్, కానీ జెన్యూన్గా లవ్ చేసి మనల్ని ప్రేమించేవాళ్ళు, గౌరవించేవాళ్ళు, ఆప్యాయతగా చూసేవాళ్ళు, నిస్వార్థంగా వాళ్ళని ఎప్పుడు మనం కంటి కనిపెట్టుకుంటూ ఆ ప్రేమని, ఆ ఆప్యాయతని, ఆ స్నేహాన్ని కాపాడుకోవడం చాలా చాలా ముఖ్యం. టేక్ కేర్. గుడ్ లక్.